దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమరాసు పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడ మనం చదువుచున్న వాక్యములో ఏమని మనం చదువుచున్నాం? ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవము అనే వాక్యాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డను మనము గ్రహించాల్సిందంటే పాపం వలన వచ్చేదైతే జీతము, కానీ దేవుని వలన మనకి ఏం కలుగుతుందంట? నిత్య జీవము దేవుని యొక్క కృప వలన కలుగుతున్నట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. కానీ చివరి దినాల్లో చాలా మంది కూడా పాప వలన మరణాన్ని సంపాదించుకొని అనేకులు మరణించి అనేకులు కూడా నరకానికి వెళ్ళే వాళ్ళు కనబడుతున్నారు. కానీ మనం నీతి వలన మరణాన్ని సంపాదించుకోవాలి. పాప వలన మరణం వస్తుంది, నీతిమంతులు కూడా మరణం వస్తుంది. నీతిమంతులు కొనుకోబట్టి ఎవరున్న మనసుకి రాజని మనం చదువుతున్నాం. నీతిమంతులు మరణించి పరలోకానికి వెళ్తున్నారు, పాపులు మరణించి నరకానికి వెళ్తున్నారు. అయితే మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. ప్రతి మనిషికి కూడా ఒక మరణం వస్తుంది. అయితే అది పాపం వల్ల రాకూడదు. దేనివల్ల రాకూడదంట? కొంతమంది చనిపోతే అంటారు, వాడు దుర్మార్గుడు, వాడు ఘోరమైన పాపాలు చేశాడు, వాడు అంత దుర్మార్గుడు ఎవరు ఉండరో, వాడికి అలాంటి మరణం రావాల్సిందే అని మాట్లాడుతుంటారు. కొంతమంది పాపం పండింది, వాడికి వాడు దొరికాడు, చచ్చాడు అని చెప్పి సంతోషపడుతుంటారు. కానీ మరణాలు అనేది మంచి మరణం ఉంటుంది, చెడు మరణం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఏ మరణం రావాలి? మంచి మరణం. దావీదు అన్నాడు, నేను నా దేవుని సన్నిధికి నా దేశాన్ని నేను దూరంగా మరణము పొందకపోదును గాక. అంటే మంచి మరణం పొందాలి. ఆ బిలాము ఏం చెప్పాడు? నీతిమంతుల వంటి మరణం నాకు కలిగితే నాకు చాలా సంతోషం అన్నాడు. కానీ అలాంటి మరణం ఆయనకి దొరకలేదు. కాబట్టి మనం బైబిల్లో చదువుచున్నాం, ఏమని రాస్తుంది? నీతిమంతులు కొనుకోబట్టే ఎవరు మనసున రాదు అని రాస్తుంది. కాబట్టి నీతిమంతులు అనేకులు కొనుకోబడుతున్నారు, పాపం చేసేవారు కూడా కొనుకోబడుతున్నారు. ఉదాహరణగా అహీతోఫెల్ అన్నాడు, ఆలోచనకర్త రాజుకి. అతను ఏం చేశాడు? అబ్షాలోముకి ఏం చెప్పాడు? మీ నాన్న ఎలాగో చంపాలని ప్లాన్ ఇచ్చాడు, అది ఫెయిల్ అయింది. అప్పుడు అతను ఏం చేశాడు? నేను చెప్పిన ఆలోచన జరలని చెప్పి ఉరి వేసుకొని చనిపోయినాడు. అలా కొంతమంది చెడు కార్యాలు చేసి చనిపోయినారు. ఆమాను ఉన్నాడు, ఆమాను ఏం చేస్తాడు? అన్యాయంగా యూదులందరిని చంపాలనుకున్నాడు. తీరా చూస్తే అతనికి ఆ ఉరి వేసి ఏం చేస్తారు? ఆయన్ని చంపారు. ఇలాగ మనం చూస్తే ఇస్కారియోతు యూదుని ఎవరు చంపల, వాడికి వాడే పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడు? యేసుని అప్పగించిన నీతిమంతుడు అని చెప్పి ఉరి వేసుకుని ఏం చేస్తే ఆయన చనిపోయినాడు. కాబట్టి మంచి మరణాలు ఉన్నాయి, చెడ్డ మరణాలు ఉన్నాయి. మనకి ఏ మరణం రావాలి చెప్పండి? మంచి మరణం రావాలంటే ఏం చేయాలి? మనము మన నీతిమంతులుగా మంచి చేయాలి. చెడు మరణం రావాలంటే ఏం చేయాలి? మనము పాపం చేసి దుర్మార్గులు మనము జీవించాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో పాపం పరిపక్వమై ఏమంట? ఏలనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవం. కాబట్టి పాపము చేసి అందరూ మరణిస్తున్నారు. కారణం అంటే పాపము చేసే శిక్ష ఉంది. ఏమందంట? పాపము చేస్తే శిక్ష ఉంది. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా తప్పు చేసే వాడికి శిక్ష ఉంది. మనకు కూడా ఒక రాజ్యాంగం ఉంది. మన దేశానికి రాజ్యాంగం ఉంది. ప్రతి నేరస్తు కూడా ఒక శిక్ష ఉంటుంది. ఏ నేరస్తులు దొంగతనం చేస్తాడో, మానభంగం చేస్తాడో, మర్డర్ చేస్తాడో, ఇంకేదైనా చేస్తే కనుక వాడికి ఒక శిక్ష అనేది ఉంటుంది. రాజ్యాంగం మనకు ఉంది. అలాగే ఆ దినాన్న ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో పాపము చేసేవాడికి ఏ శిక్ష అంట? మరణ శిక్ష. చెప్పండి అందరూ, పాపం చేసి ఏ శిక్ష అంటది? మరణ శిక్ష. కాబట్టి ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే మరణం పొందుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలంట? మరణం నుంచి తప్పించాలి. ఎక్కడి నుంచి అంట? ఈ అందరూ ఏమవుతున్నారంటే మరణానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మరణాన్ని తప్పించాలి అంటే కనుక ఇప్పుడు నీతి కార్యం జరగాలి. ఏ కార్యం అంట? అంటే తన వరకు ఒక వ్యక్తి నీతి కార్యం చేయడం కాదు, అందరి కొరకు ఒక వ్యక్తి నీతి కార్యం చేయాలి. అందరి కొరకు. రోమరాసు పత్రిక 5వ అధ్యాయంలోని మీరు 16వ వాక్యం ఒకసారి చదవచ్చు.
మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. చూసారా, ఇక్కడ ఒక మనిషి వలన లోకములోకి అపరాధం వచ్చి అందరూ చనిపోతున్నారు. 15వ వాక్యంలో అపరాధము కలిగినట్టి కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని యొక్క కృప యేసుక్రీస్తు అని ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. అంటే ఏంటి? ఇప్పుడు చనిపోయే వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు మధ్యలో అడ్డం పడి ఆ శిక్ష తన మీద చేసుకున్నాడు. ఎవరి మీద అంట? ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు శిక్షించబడి వాళ్ళు మరణించాలి కాబట్టి వాళ్ళు మరణించకుండా ఆ శిక్ష తన మీద చేసుకున్నాడు. దేని ద్వారా? కృపా దానము. ఏం దానం అంటే అది? కృపని దానం చేస్తాడు. అంటే ఏంటి? ఆయన కృపా సత్య సంపూర్ణ ఈ లోకానికి వచ్చాడు. ఆ కృప ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. పౌలుతో ఉన్నాడు, నా కృప నీకు చాలు అని చెప్పాడు. అప్పుడు కృప ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనకి ఏం తీసుకొచ్చాడు? కృపా క్షమాపణ తీసుకొచ్చాడు. అంటే కృప ద్వారా ఏం చేస్తాడు? దేవుడు క్షమాపణ తీసుకొచ్చాడు. కాబట్టి పాపం చేసిన ప్రతి మనిషి శిక్షించాలి, మరణించాలి. శిక్ష వేసి ఏం చేయాలంట? మరణాన్ని కలిగించాలి. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తాడంట? మనిషి వలన అపరాధం వచ్చి అందరూ చనిపోతుంటే ఆయన ఏం చేస్తాడంట? దేవుని కృప యేసుక్రీస్తున్న ఒక మనిషి ద్వారా కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడంటే పాపం చేసిన ప్రతి మనిషి యొక్క మరణాన్ని ఆయన కృపగల దేవుడిగా వారిని క్షమించి ఆ మరణాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కృప అంటే ఏంటంట? క్షమాపణ కలిగిస్తుంది. ఏం కలిగిస్తుందంట? నీవెంతైనా కృపా క్షమాపణ గల దేవుడు అని వాక్యంలో రాస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృప ద్వారా మనల్ని క్షమిస్తున్నాడు. అందుకే యేసుప్రభువే కృప అయినాడు. కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆ శిక్ష మన మీదకి రాకుండా ఏం చేస్తాడంట? ఆ కృప ద్వారా మనకి ఆ కృపని దానం చేశాడు. ఆ దానం అంటే ఎవరు? యేసుక్రీస్తే. ఎవరంట? సర్వలోక పాప పరిహారం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. సర్వలోక పాపానికి సొంత రక్తాన్ని పరమాత్ముడే పుణ్యదానం చేయాలి. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు కదా. కాబట్టి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే కృపతో వచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ కృప అని ఆయన మన కొరకు దానం చేసి మనం పొందాల్సిన శిక్షని ఆయన పొందుతున్నాడు. దేని వలన? కృప వలన. ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ధర్మశాస్త్రం ఏం చేస్తాడంట? తప్పు చేసేవాడిని కొట్టి చంపాల్సిందే. ధర్మశాస్త్రం చెప్పి ఏంటంట? చంపాల్సి. ఇప్పుడు రాజ్యాంగం ఏం చేస్తుంది? శిక్షించాల్సిందే, జైల్లో వేయాల్సిందే, కఠినమైన శిక్ష చేయాల్సిందే. అలాగని బైబిల్ కూడా చెప్పేది అంటే తప్పు చేసేవాడిని క్షమించమని ఎక్కడ చెప్తుంది? యేసుక్రీస్తు ద్వారా. కానీ ధర్మశాస్త్రం అట్లా ఒప్పుకోవట్ల. కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు, చేతికి చెయ్య, ప్రాణానికి ప్రాణం తీసేయి, తప్పు చేస్తని చెప్తుంది. ధర్మశాస్త్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. చాలా మంది మాట్లాడుతున్నారు, ఎన్ని పాపాలు చేసినా యేసుప్రభు క్షమించేస్తా, ఎన్ని పాపాలు చేస్తా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు పాపం చేసేవాడికి ఒక గ్రహింపు ఇస్తాడు, అతను మానడానికి అవకాశం ఇస్తాడు. వాడు మానకుండా ఉంటే వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? పరలోకాన్ని తీసుకెళ్తాడు దేవుడు? తీసుకెళ్ళడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఇదే రోమరాసు పత్రిక 5వ అధ్యాయం మీరు చూడండి. ఇక్కడ మరి కృప వలన ఆయన కలగజేస్తాడు. 17వ వాక్యం చదువు. 17. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన యెడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే మరణము ఒక మనిషి అపరాధం వలన వచ్చిందైతే ఆ యొక్క మనిషిని ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానము. ఏమంట? కృపా బాహుల్యము నీతి దానము జీవము గలవారి మరి నిత్యముగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారా ఏం చేస్తాంట? ఏలుబడి చేస్తారు. అంతకుముందు మనం ఎవరు ఏలుబడి చేస్తారు? మనం పాపము ఏలుబడి చేస్తుంది. ఎవరంట? మనల్ని పాపము ఏలుబడి చేస్తుంది. కానీ ఇప్పుడు కృప దానం చేశాడు, నీతిని దానం చేశాడు. యేసుప్రభువే కృప అయినాడు, యేసుప్రభువే నీతి అయినాడు. ఆ కృప నీతి దానం కలగజేసి జీవాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తాడు మనకి?
చెప్పండి అందరూ, జీవాన్ని మనకే ఇస్తున్నాడు. అందుకని ఒక మనుష్యుని ద్వారా అపరాధం వచ్చి అందరూ పాపులుగా చేయబడ్డారు. కానీ ఇప్పుడు ఆ పాపము అందరికీ సంప్రాప్తం అయిపోయింది. అయితే ఆ పాపాన్ని సంప్రాప్తమైన దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? తీసివేస్తున్నాడు. ఇందులో 12 వాక్యం చదవండి. 12 వాక్యం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. చూసారా ఎంత చక్కగా రాస్తుందో? ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము ఏమొస్తుందంట? ఒక మనిషి పాపము ద్వారా మరణం. మనిషిలో ఏమొచ్చింది? మొట్టమొదటిగా పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత మనిషికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. బైబిల్ ఏం రాస్తుంది? జీవ వృక్షాలు తింటే నిరంతరము జీవిస్తారు. వాళ్ళకి మరణం లేదు. దేవుడు మరణం పెట్టలేదు. తింటే చేస్తామని చెప్పాడు. ఏం చెప్పాడంట? మంచి చెడు తెలివినిచ్చే వృక్షాన్ని తిన్న దినాలను చేస్తామని చెప్పాడు. కానీ తినకుండా ఉంటే చేస్తామని చెప్పాడా? చెప్పలేదు. కానీ ఇక్కడ మరణం అనేది దేవుడు ఇవ్వలేదు. కానీ మనిషి ఏం చేస్తుంట? ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించడం, అలాగే మనుషులందరూ పాపం చేస్తున్న మరణము అందరికీ సంప్రాప్తి, అంటే అందరికి ప్రాప్తించేసింది. ఏంటది? మరణం. బైబిల్ ఏమంటుంది? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఇప్పుడు ప్రతి మనిషికి ఏమొచ్చేస్తుంది? మరణం వచ్చేస్తుంది. మనకు వ్యాధి వస్తే ఏమనిపిస్తుంది? మరణం వచ్చిందేమో. ఏదైనా ఆపద వస్తే ఏమైంది? చనిపోతానేమో. అందరికి ఏ భయం వస్తుంది ఇప్పుడు? మరణ భయం. కానీ మరణ భయం ఎందుకు వస్తుంది? మనం తప్పు చేస్తే భయపడతాం, కానీ మంచి చేస్తే భయపడతారా? ఒక మంచి ఆత్మీయంగా ఉండే ఒక మంచి భక్తుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు మరణం వస్తుంది అని చెప్తే ఏమంటాడు? సుహాసితాలు చెప్పాలి. మోస్ట్ సీనియర్ చెప్పండి, మీరైతే ఏమంటారు? నేను చెప్తాను, అమ్మ సుహాస్ తల్లి, ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు, లేదా నువ్వు చనిపోతావు అంటాను. ఏమంటావు అప్పుడు? చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్తానని చెప్పి సంతోషపడతావు నువ్వు, మంచి ఆత్మీయ బిడ్డ కాదు. అదే పాపం చేసేది ఏం చేస్తాడు? భయపడతాడు. రెండోది ఇక్కడ మాత్రమే కాదు, శిక్ష నరకానికి పోయి బాధపడని చెప్పి భయపడతాడు. అదే మంచివాడికి ఏమంటాడు? నాకేంటి, నేను మంచి విశ్వాసిని, మంచి ప్రార్థన చేసేవాడిని, బాప్తిస్మం పొందాను, అభిషేకం పొందాను, దేవుని కొరకు సాక్షిగా జీవించాను, నేను పరలోకానికి వెళ్ళి దేవునితో కూర్చుంటాను, నాకేంటి భయం అంటారు. కాబట్టి ఇక్కడ భయం అనేది ఎందుకు వస్తుందంటే తప్పు చేసాడు భయం వస్తుంది, కానీ మంచి చేసాడు భయం వస్తుందా? మంచి చేసాడు ఎప్పుడు ఎదురు చూస్తాడు, దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా, ఎప్పుడు పరలోకానికి వెళ్తానా, ఎప్పుడు దేవుని మహిమలో ఉంటానా. ఇప్పుడు నిన్న సాయంత్రం వాక్యం చెప్పా కనిపెట్టుకోవటం, దేవుడు పరిశుద్ధుడు 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 అన్నాడు. మరి పరలోక రాజ్యంలో 24 hours గాన ప్రతిగానం, అంటే ఎప్పుడు ఒక పాటలాగా పరిశుద్ధుడు పరిశుద్ధుడే ఉంటుంది. ఇప్పుడు పరలోకం అంతా వినబడే శబ్దం ఏంటి? పరిశుద్ధుడు. అప్పుడు అంత గొప్ప పరిశుద్ధమైన దేవునితో మనం ఉంటే అప్పుడు మనం కూడా ఎంత ఆనందిస్తాం. అంతకంటే గొప్ప ఏముంది ఇక్కడ? ఈ లోకంలో మన మాటలు బాగో, క్రియలు బాగో, ఆలోచన బాగుండు, పద్ధతి బాగుండు, స్వభావం బాగుండదు, ప్రవర్తన బాగుండదు, నడవడి బాగుండు, అన్నీ బాగుండవు మనకి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం అనేది ఉండదు. అలాంటి పరిశుద్ధ దేవుడి దగ్గరికి వెళ్ళే భాగ్యం దొరికితే అంతకంటే ఇంకేమైనా కావాలా? చెప్పండి. మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి ఏమి తీసుకొని పోలేం. ఇదేది మనకు శాస్త్రం కాదు, దేవునితో ఉండేది మనకి గొప్ప ధన్యత. అందుకని ఇక్కడ 18వ వాక్యం చదవమ్మా, Roma 6:18. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. చక్కగా రాస్తుంది ఇక్కడ. ఏమని రాస్తుంది? తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదై. తీర్పు ఎందుకు వచ్చిందంట? పాపం చేశారు, పాపం వచ్చిందంట మరణం వచ్చింది, మరణం వల్ల ఏమొచ్చిందంట? తీర్పు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనిషి చేసిన పాపానికి తీర్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమని చదువుతున్నాం? మనుషులు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయినో. అంటే ఇప్పుడు మనుషులు చేసిన పాపానికి అపరాధానికి ఏమొచ్చిందంటే ఇక్కడ మనుషులందరికీ శిక్ష వచ్చింది. ఇప్పుడు మనుషులందరికి వచ్చిన ఆ శిక్షను తప్పించడానికి ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసుక్రీస్తు. ఈ లోక పాపం మోసుకొని పోచిన దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? అలాగే ఒక్క పుణ్య కార్యము. ఏ కార్యం అంట? చెప్పండి అందరూ.
పుణ్యకార్యం అంటే ఆయన ఒక ప్రాణం పెట్టాడు. ఏమిటంట? ఒక్క పుణ్యకార్యం వలన కృపా దానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడ్డకు కారణమైన. చూడండి, యేసుక్రీస్తు వచ్చి ఆయనే మన కొరకు పుణ్యకార్యము ఏం చేశాడు? మరణించాడు. ఏం చేశాడంట? పాపుల కొరకు మరణించాడు, పాపము కొరకు మరణించాడు. పాపము చేస్తే మనుషులందరినీ శిక్షలోంచి తప్పించకి ఏ పాపం చేయని ఆయన కల్వారి శిలువలో మరణించాడు. కాబట్టి అలాగే ఇక్కడ మనం చదువుతున్న ఒక్క కృపా దానం వలన మనుషులందరికీ జీవప్రదము ఏమొచ్చిందన్నప్పుడు మరణం రాలా, ఏమొచ్చిందంట? జీవప్రదమైన నీతి విధింపటకు కారణం. ఇప్పుడు అందరూ ఏమైపోయారంట? నీతిమంతులుగా మార్చబడ్డారు. ఎలా మార్చబడ్డారు? నీతిమంతులుగా మార్చబడ్డారు. కాబట్టి దేవుణ్ణి మనం చూసినప్పుడు దేవుళ్ళలో ఏం లేదంటే మాంసం అనేది లేదు. ఏమి లేదంట? మాంసం అనేది లేదు. ఎందుకంటే ఆయన మాంసక్రియలు ఏది కూడా ఆయనలో కనపడలా. దానియేలు గురించి రాస్తుంది. దానియేలు ఎవరంట? పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు. ఏం కలిగినవాడంట? పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన. అంటే ఏంటి? ఆయనలో శరీరం లేదు. సింహాల బోన్లు అయితే సింహాలు ముట్టుకున్నాయా? సింహాలకు కావాల్సి ఏంటి? మాంసమనా? మాంసమే కాదా? సింహాలకు మాంసం దొరికి వదిలిపెడతా? వదిలిపెట్టవు. కానీ ఇక్కడ దానియేలులో మనం చూస్తాడు పరిశుద్ధత ఉంది కాబట్టి సింహాలు ఆయన ముట్టుకోవాలా. అలాగే యేసుక్రీస్తు లోకంకి వచ్చేవాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధ రక్తంతో సర్వ లోకానికి ఆయన ప్రాయశ్చిత్తం కలగడానికి ఈ లోకానికి వచ్చినాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వాక్యం మీరు చదివితే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అంటే 4 అనుకుంది. దాని కింద ఏమని రాస్తుంది? ప్రాయశ్చిత్తమైనాడు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమైనాడు. మన పాపములు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ప్రాయశ్చిత్తమైన. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది అందరి పాపాలు ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే పాప పరిహారం చేయాలి. లోక పాపములు మోసుకుని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల. అంటే లోకములో ఉన్న అన్ని పాపాలు ఆయన చేసుకున్నాడు. లోకంలో ఉన్న అందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. అని ఇక్కడ రాస్తుంది. ఏమని రాస్తుంది? సర్వలోక పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన లోకానికి వచ్చినాడు. మన పాపముల కొరకు సర్వలోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చినాడు. నిజంగానే దేవుని బిడ్డ మనకి ఈ యొక్క వాక్యము చెప్పేది ఏంటంటే మనుషులందరికీ పాపం రావడానికి కారణం. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీకు పెన్ ఇస్తా గిఫ్ట్గా. ఆజ్ఞ అతిక్రమం. ఇంకా అది వద్దులేండి, స్టార్టింగ్ చెప్పను. ఇంకా సరే, రోమరాసు పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. అక్కడ రాస్తుంది, ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో. చాలమ్మా. దేనివల్ల అంట? అవిధేయతలు. మీకు గిఫ్ట్ లేదు, కరెక్ట్ ఆమె చెప్పలేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషి తప్పు ఎలా చేస్తాడు? లోబడకపోవటం వలన, మనం చెప్పింది వినకపోవటం వలన తప్పు చేస్తాడు. ఇప్పుడు మనం మన ఇంట్లో పిల్లలకి ఈ పని చెయ్యి అంటాం, కానీ ఆ పని చేయరు. అది ఏమైపోద్ది? తప్పు అయింది. నువ్వు లోబడిన కాబట్టి నువ్వు చేయలేదు కాబట్టి అది తప్పు. అదే నువ్వు చెప్పిన పని చేసేస్తే అది కరెక్ట్. నువ్వు చెప్పింది చేసే కాబట్టి లోబడ్డ కాబట్టి కరెక్ట్. అంటే మనుషుడు ఎక్కడ పాపం చేస్తాడు? అవిధేయత వలన. చెప్పండి అందరూ. దేనివల్ల అంట? అవిధేయత వలన. ఇక్కడ ఏమో రాస్తుంది? ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపంగా మారిపోయారు. ఒక్క మనిషి చేసిన అవిధేయత అంటే లోబడకుండా ఉండి అతను ఎప్పుడైతే దేవునికి తిరుగుబాటు చేస్తాడో అప్పుడే అతను ఏమేంటి అనేకులు పాపం చేయడానికి కారకుడిగా మార్చబడ్డాడు. అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఆన్సర్ 2 ఇచ్చేస్తాడు. అవిధేయత వలన పాపులుగా చేయబడుతున్నారు, విధేయత వలన నీతిమంతులు చేయబడుతున్నారు. అంటే ఏంటి? లోబడినప్పుడేమో మంచి, లోబడకపోతే చెడు. చెప్పింది చేస్తే మంచిది, చెప్పింది చేయకపోతే చెడ్డది. చెప్పండి ఏమంటది? చెడ్డది. అందుకే దినాల్లో చాలా మంది మనం చూస్తాం మూర్ఖంగా ఉంటారు,
కఠినంగా ఉంటారు, క్రూరంగా ఉంటారు. అయితే దాని వలన వాళ్ళు నష్టపోతారు, వాళ్ళ మనుషుల్ని కోల్పోతారు, వాళ్ళు పొందాల్సి కూడా కోల్పోతారు. అందుకనే మన అందరూ కూడా అవిధేయత ఉండాలా, విధేయత ఉండాలా చెప్పండి. బైబిల్ ఒక మాట రాస్తుంది, వారి అవిధేయత వలన వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఎవరాలు? ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వాళ్ళు వెళ్ళకపోవడం గల కారణం ఏంటంట చెప్పండి. వాళ్ళ యొక్క అవిధేయత వలన, ఇప్పుడు చదవద్దులో హెబ్రీ రాష్ట్రపతిలో ఉంటుంది, వారు అనేకులు ఏం చేస్తారంట, వారి యొక్క అవిధేయత వలన ఏం చేస్తారంట, విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. అందుకే దినాల్లో మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనము అవిధేయత కలిగి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా చెప్పండి. వారి అనేకులు వారి జీవితంలో దేవునికి లోబడకపోవటం వలన, వారికి అవిధేయత వలన వారు ఏమైపోయారంట, విశ్రాంతిలో ప్రవేశించలేదు. వారు కనుక విధేయులుగా ఉండుంటే కనుక విశ్రాంతిలో ప్రవేశించేవారు. కానీ అవిధేయత చూపించబట్టి వారు విశ్రాంతిలో వారు ప్రవేశించాలి. ఈ దినాల్లో మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం, వాక్యానికి లోబడి వాక్యానుసరిగా జీవించట్లేదు కనుక మనం నిశ్చయంగా పరలోక రాజ్యాలు ఉంటాం. కానీ దేవునికి లోబడకుండా ఉంటే కనుక పరలోక రాజ్యం మనము ఉండలేము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనిషి యొక్క జీవితంలో మొట్టమొదటిగా పాపం చేయడానికి ఇందా మనం చూస్తున్నాం అవిధేయత. ఏమంటది? అవిధేయత వలన మనుషులు పాపం చేస్తే ఆ పాపలు అనేకులు కూడా పాపులుగా మారిపోయినారు. కానీ ఆ అవిధేయత కోసం యేసు ప్రభు ఆయన కృపగా వచ్చి కృపను దానం చేసి, నీతిని దానం చేసి, జీవాన్ని దానం చేసి అందరిని కూడా పాపులుగా ఎలా చేయబడ్డారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, నీతిమంతులుగా మార్చారు. ఇక రెండోది మనం ఏమని చదువుతున్నామో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం కంటదంట, మరణం. కాబట్టి మొట్టమొదటిగా మనిషి చెడిపోవడానికి ఏ ఆశ వస్తుంది? దురాశ. యాస అంట దురాశ. మనిషికి మొట్టమొదటిగా ఒక మనిషి ఇష్టపడ్డా, ఒక మనిషి ప్రేమించిన, ఒక మనిషి మనతో సహవాసం చేసిన అతనిలో చెడు ఆలోచన ఉంటుంది. కానీ దాన్ని మనం గ్రహించకుండా తొందరపడి మనం నమ్మేయటమో, తొందరపడి మనం మోసపోవటమో, తొందరపడి మనకు ఉన్నట్లు కోల్పోవటమో అలాగే చేయకుండా మనం చూసుకోవాలి. కానీ మనిషికి జీవితంలో అతన్ని ఎవరూ మోసం చేయరు, అతనే మోసం చేసుకొని అతనే మోసపోతాడు. దేనివలన? దురాశ. చెప్పండి. దేవుడు చెప్పాడు, ఎరికో పట్టణంలో ఏది ముట్టుకోవద్దు, నేను శపించేశాను అని చెప్పాడు. కానీ ఆకాన్ ఏం చేశాడు? ఆ సీనారు తీసుకొచ్చాడు. తర్వాత ఏం చేస్తారు? ఆయనకి పాప వలన రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. అవునా కాదు? కాబట్టి మనిషి జీవితంలో ఒక దురాశ వస్తుంది. అది బంగారం కదా, లేకుంటే అది డబ్బు కదా. ఇప్పుడు కరోనా టైంలో కొందరు డబ్బులు కూడా పారేస్తారు రోడ్లు కావాలని. తీసుకోలే జనాలు భయపడి. ఎందుకని? కరోనా వస్తుందని. ఏమొస్తుందంట? డబ్బులు కనపడిన కూడా ఏం చేశారు? తీసుకోలేదు. ఎవరైనా ఒక మాస్క్ ఎక్కడ పెడితే తీసుకోలేదు, టోపీగా నేను పెడితే తీసుకోలేదు, ఎవరైనా చెప్పులు మంచిగా వదిలేస్తే ఏం చేస్తారు? తీసుకోలేదు. ఎందుకని? కరోనా వచ్చేస్తుంది. అలాగే దేవుడు చెప్పాడు, శపించాను నేను ఎరుకొని, దాంట్లో శాపరస్తుంది, ఏది మీరు తీసుకోవద్దని చెప్పాడు దేవుడు. కానీ ఏం చేశాడు? అతను వెళ్ళి తీసుకుని వచ్చి దాచుకున్నాడు. కాబట్టి దాచుకోబట్టి ఏమొచ్చింది? ఆయనకి మరణం వచ్చి ఆయన కొట్టి రాళ్ళతో చంపేశాడు. ఎందుకు చెప్తున్నా అంటే, దురాశ మనకి రాకూడదు. మంచి ఆశ ఉండొచ్చు, నేను బాగా చదువుకోవాలని, స్కూల్ టాపర్గా ఉండాలి, కాలేజీ టాపర్గా ఉండాలి, క్యాంపస్ టాపర్గా ఉండాలి, లేకపోతే నేను జాబ్ చేసి అందరికంటే పెద్దగా పోస్ట్లో మేనేజర్గా, సిఇఓగా ఉండాలని చెప్పేసి అనుకోవచ్చు. కానీ చెడుగా మనం తప్పుదారిలో రావాలని చెప్పి అనుకోకూడదు. దానికి సమయం రావాలి. బైబిల్ ఏం చెప్తుంది? త్వరితముగా ఎదిగిన స్వాస్థ్యము తొదకి దీవెన అందుకుపోను. అంటే అన్యాయముగాను అక్రమగాను మనం పైకి వస్తే కనుక ఏమవుతామో ఆశీర్వాదం మనము పొందాం. ఒకసారి ఒక అతను డాక్టర్ గారు ఏం చేస్తారంట, ఆయన సూపరింటెండెంట్ అవ్వాలి. సూపరింటెండెంట్ అవ్వాలంటే దానికి ఒక సీనియారిటీ రావాలి, దానికి కొన్ని ప్రమోషన్లో పోవాలి. కానీ ఆయన ఏం చేస్తాడు? రాజకీయ నాయకులు పెట్టుకొని ఇంకా చాలా టైం ఉండగానే 10 సంవత్సరాల టైం ఉండగా ఏం చేస్తాడు? సూపరింటెండెంట్ అయిపోయాడు. ఆయన ఏం చేస్తాడంట? అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలంకి వాళ్ళ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని తీసేసి మళ్ళీ మామూలు దారుగా చేస్తారు. ఎందుకని? అది అడ్డదారిలోనో, తప్పుదారిలోనో, దొడ్డుదారిలోనో మనం పోయి పైకి వెళ్ళకూడదు.
క్రమక్రమంగా మనం ఏం చేయాలంట, ఎదగాలి. త్వరితముగా ఎదిగిన శ్వాసం అంటే త్వరగా ఎదిగింది ఏమిటంట, చివరికి దీవెన పొందకపోవచ్చు. అందుకని ఇక్కడ మనము దురాశలతో సంపాదించుకోవడం. ఈ దినాల్లో ₹1,00,000 జీతం ఇస్తుంటే వాళ్ళు లంచం కోసం ఎదురు చూస్తున్నారు. ₹1,00,000 జీతగాడు ఏం చేస్తాడంట, సాయంత్రానికి 10,000 మనిషికి ఒక టేబుల్ ఉంటుంది. ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఇంకో కొన్ని ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కల్లా వచ్చినప్పుడు అందరికి షేర్ చేస్తారు. ఒక టేబుల్కి 10,000, ఒక టేబుల్కి 5,000, ఒక టేబుల్కి 30,000, ఒక టేబుల్కి 20,000, ఎంఆర్ఓకి 2 లక్షలు 3 లక్షలు ఒక రోజుకి. సాయంత్రం కల్లా ప్యాకింగ్ వెళ్ళిపోద్ది అందరికీ. కానీ జీతాలు మాత్రం 1,00,000. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఇలా లంచం లేకుండా ఏ పని అవ్వదు. నేను తిరిగిన ఆఫీసుల చుట్టూ, సచివాలయాల్లో కూడా అందరికి లంచం తీస్తున్నారు. సచివాలయాలు పెడితే అక్కడికి వెళ్తే లంచం తీస్తారు. ఇంటి కాగితాల పని మీద నేను తిరిగినప్పుడు అన్ని లంచాలు ఇచ్చాను నేను. ప్రతి ఒక్క చిన్నదాన్ని జస్ట్ నా పేరు ఇంకో దాని మున్సిపాలిటీలో నా పేరు మార్చక 40,000-50,000 అడిగారు. ఎందుకు ఇవ్వాలి మనం? ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా దురాశతో అడ్డదారుల్లో తప్పుదారుల్లో సంపాదించాలని చాలామంది ప్రయాసపడుతున్నారు. అందుకని ఏమని రాస్తుంది, దురాశ గర్భం ధరిస్తాడు. అంటే దురాశని నువ్వు స్టార్ట్ చేస్తుంటే అది ఏమిద్దంట, పెరిగిద్దా తరిగిద్దా చెప్పండి. గర్భంలో బిడ్డ రోజు రోజుకి నెలలు పెరుగుతూ ఉంటాయి, మనిషి పెరుగుతుండగానే తగ్గడు కదా. అలాగే నీ దురాశ అనేది మనలోకి ప్రవేశించిందంటే ఏమైందంట, గర్భము ధరించింది. అంటే ఆ గర్భంలో ఏమైందంట, గర్భము ధరించి పాపమును కనును. పాపం పరిపక్వత ఏంట, ఫస్ట్ దురాశ వస్తుంది, ఆ తర్వాత పాపం వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుందంట, మరణం వస్తుంది. అందుకని మన జీవితంలో మంచి విశ్వాసంగా ఉన్నాం, మంచి ఆత్మీయులుగా ఉన్నాం, మంచి ప్రార్థనా పరులుగా ఉన్నాం. కాబట్టి మనలో ఏ ఆశ రాకూడదు, దురాశ రాకూడదు. మంచి ఆశ ఉండొచ్చు. బైబిల్ ఏమంటుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడు. కాబట్టి మా ఆశ ఉండొచ్చు. ఇప్పుడు దేవుడే చెప్పాడు, ఏమన్నాడు, దరిద్రుల్ని పెంట కుప్ప నుంచి లేపి అధికారులతో సింహాసనం కూర్చొని పెడతాను దేవుడు చెప్పాడు. నేను నిన్ను తలగా నియమిస్తా కానీ తోకగా నియమిస్తున్నాడు. నిన్ను ఒకడికి పైవాడిగా నియమిస్తా కానీ కిందవాడిగా నియమించడం. నువ్వు ఒకరిని ఏలుబడి చేస్తా కానీ ఒకరిని ఏలుబడి చేయడు. నువ్వు ఒకడికి అప్పు ఇస్తా కానీ నువ్వు అప్పు చేయు. దేవుడు మనల్ని ఆల్రెడీ ఉన్నతంగా ఉంచాలనే కోరుకున్నాడు. కాబట్టి మంచి ఆశ మనకు ఉండాలి కానీ చెడు ఆశ మనకు ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్లో ఏం ట్రై చేస్తారు, ఎగ్జామ్కి వెళ్తే ఏం ట్రై చేస్తుంటారు, కాఫీ కొడతాక అక్క బాగా కొట్టిందేమో, కరెక్టే చెప్పింది ఆమె. ఎగ్జామ్కి వెళ్తే ఏం ఆశపడతారు, ముందు సంవత్సరం అంతా చదువుకుంటాడు, ఒక వారం రోజులు 10 రోజులు రాత్రి మగలు చదువుకుంటాడు, ఏంటి ట్యూషన్ పెట్టించుకుంటాడు, అన్నీ ఉన్నా కూడా దేనికి ట్రై చేస్తుంటాడు, కాగితం పట్టుకెళ్ళాలి, ఇక్కడ చేతి మీద రాసుకోవాలి, ఏంటి లేకపోతే అంటే ఇంకా పెన్న మీద రాసుకోవాలి, ఎన్నెన్నో ట్రై చేస్తారు. చెన్నైలో అయితే ఆడపిల్లలు కనుక ఎగ్జామ్కి వెళ్తే జుట్టు కూడా పీకేస్తారంట. దీని లోపల అని పెట్టిందని మొత్తం పెరిగేస్తారంట, దాన్ని మొత్తం ఓడదీసి చూస్తారంట. ఒక పాప చెప్పింది నాకు, ఎగ్జామ్కి వెళ్తే అంతగా చెక్ చేస్తారంట చెన్నైలో. అలా చెక్ చేసి ఎగ్జామ్ పంపిస్తారంట. షూ కూడా చూపించేస్తారంట, చెప్పు కూడా చూపించేస్తారంట, దాంట్లో ఉంటాయేమని చెప్పేసి, చేతిలో చెక్ చేస్తారంట, ఇక్కడ రాశారేమని చెప్పేసి. ఎందుకు చెప్తున్నాడు, ఇదంతా కూడా మనిషి తప్పు చేస్తున్నాడు, తప్పు చేయకూడదని వాళ్ళు ప్రయాసపడుతున్నారు, తప్పుదారులు వెళ్ళకూడదని వాళ్ళు కోరుకున్నారు. కానీ మనిషికి ఎగ్జామ్ వస్తే ఏమనిపిస్తుంది, కాపీ కొట్టాలి, చిట్టి పట్టుకెళ్ళాలి, ఏంటి ఏదో ఒకటి చూసి మనము రాసి పాస్ అంటే ఏంటి, చదివినా కూడా పాస్ అవుతాననే ధైర్యమో లేదు. ఇందులో ఒక పాప సాక్ష్యం చెప్పింది, పాస్ అయితే చాలు నేను చదవలేదు, నేను రాసి ఎగ్జామ్ నా ముఖానికి ఆ మార్కులు పాస్ మార్కుతే చాలనుకుందంట. కానీ మనం ప్రార్థన చేయబడి ఏం చేశాడు, దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు. 50 మంది పాస్ అయ్యారు పిల్లలు, మనకు కొంచెం మంది వస్తారు నర్సింగ్ పిల్లలు, కానీ అందరూ ప్రయాణం చేయించుకుని అయితే వస్తారు, ఒక్కోసారి 20 మంది అట్లా ప్రయాణం చేయించుకెళ్తారు, వాళ్ళందరూ పాస్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా నేను ప్రయాణం చేసి అందరూ పాస్ అయ్యారు, ఒక్కడో ఫెయిల్ అవ్వలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి చదివిన తర్వాత యథార్థం ఎగ్జామ్ రాయాలి, కానీ మనిషి ఏం చేస్తాడు చెప్పండి, కాపీ కొట్టాలి, చిట్టి పెట్టాలి, అది పట్టుకుంటారు. వాడిని ఏం చేస్తారు, ఇక చదువుకోకుండా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా రాయకుండా కూడా చేస్తున్నారు ఈ మధ్య. అలాగే మోసమైన మార్కులు వెళ్ళాలన్నారు, కానీ కరెక్ట్ మార్కులు మనము వెళ్ళాలి. అందుకని ఇక్కడ దురాశ
పాపము మరణము మనకు వస్తుంది. అలా రాకుండా మనం ఏం చేయాలంటే ఈ చెడు ఆశల్లోంచి మనం ఏం చేయాలంట, తొలగించబడ్డాకి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే చాలా మంది మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకున్నారు కానీ ఆ మార్గంలో వెళ్ళలేకపోతున్నారు. కారణం అంటే వాళ్ళ పాపమే వాళ్ళని బంధించే విధముగా కనబడుతుంది. మనం కూడా పాపములో బంధించబడే ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకు రాకుండా మనం ఏం చేయాలంట, కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రయాసపడాలి. అందుకనే మొదటిగా మనం చదువుదాం, కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా దేవుడిచ్చిన మహిమ అనేది మనం ఎలా కోల్పోతున్నాం. రోమరాసు పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఈ దినాన్ని మనం చదువుతున్న ఉద్దేశం అంటే మనం కోల్పోయే వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? మొట్టమొదటి మనం ఏం చేస్తామంట, అపరాధం వలన నిత్య జీవాన్ని కోల్పోయి మనం ఏం చేస్తాము, పాపులుగా మారిపోయాము. మరలా పాపుల నుంచి రక్షించాగి యేసు ప్రభువే ఆయన కృప దానం చేసి, నీతి దానం చేసి, జీవపు దానం చేసి మరలా మన నీతి మందులుగా మార్చాడు. అలాగే మన దురాశ వలన, పాపం వలన మరణం మనకు వస్తుంది. అలాంటి దురాశలోంచి, పాపంలోంచి మనం తప్పించబడాలి. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం, మొట్టమొదటిగా చూసినట్లయితే మనుషుడు దేని వలన మనుషుడు కోల్పోతున్నాడో ఆ కొన్ని కార్యాలు మాత్రం నేను వేగంగా చెప్పాలని కోరుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డ మనం మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో కోల్పోయేది పాపం వలన మహిమ. ఏమంట, దేవుడు ఆదాము అవలకి వస్త్రాన్ని ఇచ్చాడా? ఆదాము అవలు దిగంబర్లా వస్త్రం ఉన్న వాళ్ళ చెప్పండి. శరీరంలో దిగంబర్లా వస్త్రం ఉన్న వాళ్ళ? శరీరంలో వస్త్రం లేని దిగంబరులు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏం చేస్తుంది, మహిమను ధరించాడు. ఏమిచ్చాడ? వస్త్రం అయితే వాళ్ళకి లేదు. ఇప్పుడు మనకు వస్త్రాలు ఉన్నాయి, మంచి జీవితం చేసే మహిమ కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి వస్త్రాలు లేవు. స్టార్టింగ్లో మనిషి కొరకు దేవుడు వస్త్రాలు చేయలేదు. ఏ వస్త్రాలు ఇచ్చాడు? మహిమ వస్త్రాలు. అవి చిరిగిపోతాయా, మురికైతాయా? ఆ బట్టలు తీసి మార్చుకోవాల్సిన అవసరం ఉందా? చెప్పండి. ఆ బట్టలు మురికి అవుతాయా? మార్చుకునే పనుందా? ఉతుక్కునే పనుందా? లేదు. అలాంటి వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు మనిషికి. అలాంటి మహిమ గల వస్త్రాన్ని ఇచ్చాడు. ఇది నాన్న మనం ఏం చేస్తున్నాము, బట్టలు ఉతుక్కోవాలంటే చాలా మంది కింద కూర్చోలేక, ఒంగోలేక ఇప్పుడు ఏం చేస్తాం, అందరూ వాషింగ్ మిషన్. ఏ మిషన్ అంట? వాషింగ్ మిషన్. దాంట్లో వేస్తే అదే ఉతికేస్తుంది. పాత్రలు కడిగే మిషన్ వచ్చింది, పెట్టేస్తే అదే కడిగేస్తుంది. నిన్న నేను చూస్తాను ఇంకొక విషయం ఏంటో తెలుసా, క్రాప్ కూడా మిషన్ వచ్చేసింది. మంగళూరుతో పని లేదు. అక్కడ ఒక బోర్డు ఇచ్చాడు, డిజిటల్ బోర్డు. మనం ఏ మోడల్ సెలెక్ట్ చేసుకొని కాయిన్ డబ్బులు వేసి తలగా పెట్టేస్తే అది 1 నిమిషంలో అయిపోతుంది. ఒక్క నిమిషం, 1 సెకండ్లో అయిపోయింది. అదే క్రాప్ వచ్చింది, అయిపోయింది. నీకు లింక్ పెడతా కావాలంటే. ఇంకా మంగళూరు కూడా పని లేదు, ఇంకా తలకాయ పెట్టాడు ఇట్లాగా అంతే, శుభ్రంగా క్రాప్ అయిపోయింది. అన్ని మిషన్లు వచ్చేసి ఇప్పుడు వంట చేయడం కూడా రోబో వచ్చింది, అదే వండుతుంది. మొత్తం రోబోనే వంట చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో మాపేసే పని కూడా లేదు. 30,000 రూపాయలు చిన్న మిషన్ వచ్చింది. మన ఇల్లంతా ఒకసారి వీడియో తీసేసి దాన్ని సెట్ చేసి వదిలేస్తే చాలు, శుభ్రంగా తుడిచేసి శుభ్రంగా మాపేసేస్తే మంచం కింద, సోఫా కింద అన్నిటికి వెళ్ళిపోయి శుభ్రంగా క్లీన్ చేస్తే. మనిషితోనే పని లేదండి. ఈ రోజున మనిషితోనే పని లేదు. ప్రతిది కూడా ఏమైపోతుందండి, అంతా మిషనే. ఇప్పుడు కొత్తగా కారు వచ్చింది, చైనా వాడు తయారు చేశాడు. రోడ్డు మీద కారు లాగా వెళ్తుంది, తర్వాత దాన్ని ఓపెన్ చేసి హెలికాప్టర్ లాగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్లో. ఇప్పుడు రాబోయే కాలం అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఎందుకు చెప్తానంటే దేవుని బిడ్డ మన అందరం కూడా ఈ మహిమ అనేది దేవుడు ఇచ్చింది. ఎందుకంటే నీకు పద్దాకా అప్పుడు బట్టలు చిరిగిపోతాయి, బట్టలు అరిగిపోతాయి, బట్టలు మురికైపోతాయి. ఇలాంటిది లేకుండా పర్మనెంట్ వస్త్రం, శాశ్వతమైన వస్త్రాన్ని ఏ వస్త్రం ఇచ్చాడు దేవుడు? మహిమ గల వస్త్రం ఇచ్చాడు. ఏ వస్త్రం అంట? మహిమ గల వస్త్రం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంట, దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించి పాపము చేయబట్టి పాపం వాళ్ళు ఏమిస్తుంట, ఆత్మీయ మరణము. ఏ మరణం అంట? ఆత్మీయ మరణం. దేవుడే ఉన్నాడు, తిను తినమన నువ్వు చచ్చదు అని చెప్పాడు. చెప్పండి అందరూ. పండు తిన్నా నువ్వేమైపోతావు? చనిపోతావు. చచ్చిపోయాడు ఆదాము. చెప్పండి. ఒక్క దినం అంటే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు?
దేవుని దృష్టిలో ఒక్క దినం అంటే మనకి ఎన్ని దినాలు? 1000 దినాలు. ఇప్పుడు 1000 దినాలు ఎవరైనా బ్రతికారా భూమి మీద? 969 సంవత్సరాలు మెతూషెల హైయెస్ట్. మెతూషెల అనే అతను 969 సంవత్సరాలు. ఆదాము వీళ్ళందరూ ఇంకా తక్కువే. అంటే 1000 సంవత్సరాల లోపే చనిపోయారు. అంటే దేవుడు చెప్పింది నిజమే కదా. శరీరానికి మరణం ఎప్పుడు ఇచ్చాడు? తిను దినమున చచ్చేదని చెప్పాడు. దేవుని దృష్టిలో ఒక్క దినం అంటే మన దృష్టిలో 1000 దినాలు. దావీదు దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుడికి ఒక్క దినము 1000 దినాల వల్లే ఉందని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాల్సి అంటే తిను దేవుడు నిశ్చయం చచ్చింది అంటే 1000 దినాల లోపే చనిపోయాడు. దేవుడు చెప్పిన నిజమా అబద్ధమా? నిజమే. ఎలాగంట? నిజమే. అందుకనే మనము దేవుడు ఇచ్చిన వస్త్రము, ఏ వస్త్రం అంట? మహిమ వస్త్రము. ఆ వస్త్రాన్ని చూడగలరా? ఫర్ ఎగ్జాంపుల్గా మోషే దేవునితో 40 రోజులు మాట్లాడాడు, ఆ మహిమతో నింపబడ్డాడు. మోషే వచ్చాడు కిందకి, ప్రజలు చూడగలిగారా? మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖం ఏంటంట ముసుకేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఒక 40 days దేవుని ముఖం చూసినప్పుడు ఆ యొక్క కాంతి వచ్చినప్పుడు అది తగ్గిపోయిన తర్వాత ఆ కొంచెంనే చూడలేకపోయారంటే నిజంగా పర్మనెంట్గా ఇచ్చే దేవుడి యొక్క మహిమ గల వస్త్రాన్ని మనం ఉన్నట్లయితే కనుక ఎవరైనా మనం చూడగలరా? చూడలేదు. మోషే అడిగారు, అయ్యా నీ మహిమను మాత్రం నాకు చూపించాలంటే వద్దు ప్రభువా. దేవుడు చెప్పాడు, నువ్వు చూస్తే బ్రతకలేవని చెప్పాడు. అంటే ఒక మహిమను చూస్తే మనిషి ఏమైపోతాడు? బ్రతకలేకపోతున్నాడు. యోహాను గారు చెప్పారు, దేవదూతను చూసి సచ్చినవాడిలాగా పడినాడంటే. ఒక దేవదూతకున్న వెలుగుని మహిమను చూస్తే మనిషి సచ్చిన వాళ్ళలాగా ఉంటే మరి దేవుని యొక్క మహిమలో ఉంటే అది ఇంకెంత ప్రభావం ఉంటుంది చూడండి. ఇదే మహిమ మనము పాపం చేసేప్పుడు మనలోంచి వెళ్తుంది. వినండి, రెండో మహిమ దైవిక స్వస్థత కొరకు ప్రభావం ఆయన నుంచి వెళ్ళి రక్తస్రావం స్వస్థ వచ్చింది. ఇదే మహిమ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తాడు ఈ కాబోతుగా అక్కడి నుంచి ఏమైందంటే ప్రభావం వెళ్ళి పోయింది. అందుకనే దేవుని బిడ్డ మనము ఈ మహిమను మనం పొందుకోవాలా లేకుండా మహిమను మనం పోగొట్టుకోవాలా? చెప్పండి అందరూ. ఈ మహిమను మనం పొందుకోవాలి. ఈ మహిమ మనలో ఉన్నట్లయితే కనుక అది చాలా శక్తిగా ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడి. ఒక్క మహిమ ఉంటే అన్ని అంశాలు తీర్చబడతాయి. యేసు ప్రభువులో ఏముందంట? మహిమ ఉంది. ఆ వెళ్ళి ముట్టుకోగానే ఏముందంట? మహిమ ఆయన నుంచి బయటకు వచ్చి ఆ వ్యాధి బాగుపడింది. దేవునికి మహిమలో ఉంటే వ్యాధులు బాగుపడతాయి, కుటుంబ సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల సమస్యలు పోతాయి, పాపం పోద్ది, సాతాను పోరాటం పోద్ది. ఇవన్నీ కనుక మనలోంచి పోవాలంటే మనందరికీ ఏం కావాలంట? మహిమ కావాలి. ఏం రాస్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమనే పొందలేకపోవచ్చు. అందరూ పాపం చేసి ఈ దినాన్ని ఏం చేస్తారంటే మహిమని పొందలేకపోవచ్చు. ఈ దినాల్లో చూడండి, కొంతమందికి ప్రేమించుకోవడానికి భేదాలు ఉండవు. మేము ముస్లిము, మేము క్రిస్టియన్ అనే పర్లేదు, మీరు హిందూ, నేను క్రిస్టియన్ అనే పర్లా అని ఏం చేస్తారు? ప్రేమించుకుంటారు. పెళ్లి జరిగేసరికి పెద్దలు ఏమంటారు? ఒప్పుకోరు. వాళ్ళ కులం వేరు, మన కులం వేరు, వాళ్ళ మతం వేరు, మన మతము వేరని. కాబట్టి అక్కడికి వచ్చేసరికి భేదం కనపడుతుంది. అలాగనే పాపము చేయడానికి కూడా ఏం లేదంట, ఏ భేదం లేదు. పాపం చేయండి, ఏ కులమైనా పర్లా, ఏ మనిషినా పర్లా, ఇవన్నీ కూడా చూడరు. పాపం చేయడానికి ఏది కూడా చూడరు. అలాగే ఇక్కడ చదువుతున్న ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమనే. అంటే దేవుడు అందరికీ మహిమను ఇస్తున్నాడు, కానీ ఆ మహిమను పొందకపోవడం గల కారణం పాపము. చెప్పండి అందరూ. దేవుడేమో అందరికీ మహిమని అనుగ్రహించాలని దేవుడు కోరుస్తున్నాడు కదా, అందరికీ మహిమను అనుగ్రహించాలి దేవుడు కోరుస్తున్నాడు. కానీ ఇక్కడ మనుషులు ఏం చేస్తాడు? పాపము చేసి ఆ మహిమను ఏం చేస్తాడంట? పొందలేకపోతున్నాడు. అందుకని మనం కూడా మన యొక్క జీవితంలో ఈ పాపం అనేది మనం చేసినట్లయితే సాతాను ఏం చేస్తాడంటే ప్రతి రోజు కూడా ఆన్ డ్యూటీలో ఉంటుందంట. ఎలా ఉంటుందంట? మనం పాపం చేస్తే కొన్ని సాతాను బిజీ అయిపోయిందంట. మనం ఎక్కువ పాపం చేస్తే ఏం చేస్తా సాతాను? అయ్యా ఇదిగో పలానా వ్యక్తి ఇలా చేస్తాడు, పలానా వ్యక్తి అలా చేస్తాడు, ప్రతి నిమిషం ఏం చేస్తాను? దేవునికి వెళ్ళి చెప్తే ఏముంటుందంట? ప్రకటన గ్రంథం 12:10 రాస్తుంది, మన సహోదరి మీద నేరం మోపువాడు అపవాది దీవారాత్రులు అంట. ఆ మాట మార్చదమ్మ. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సాతాను ఎప్పుడు అంటే దాని డ్యూటీ టైము
సాతాను డ్యూటీ టైమింగ్స్ చెప్పండి. డే నైట్, రాత్రి పగలు ఏం చేస్తాంట? మనం రాత్రి చేసే పాపాలు, పగలు చేసే పాపాలు, ఏ పాపాలు చేస్తామో అవన్నీ ఎవరు చెప్తుంది? తీసుకెళ్ళి దేవుని చెప్తుంది. అయ్యా ఇగో పలానా వ్యక్తి పాపం చేస్తాడు, పలానా వ్యక్తి పాపం చేస్తాడు, నువ్వేం పరిశుద్ధుడు అన్నావు, నీతిమంతుడు అన్నావు, నీ కుమారుడు అన్నావు, ఇదిగో ఇతరుల పాపము ఏలుబడి చేస్తుంది, మారి మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, అయిన వాడు ఇతరులు చెడుతనే కనపడని చెప్పేసి సాతాను ఏం చేస్తుంది? వెళ్ళి నేరము మోపిద్ది. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని యొక్క మహిమని మనం కోల్పోతున్నామో మన దగ్గరికి ఎవరు వస్తారంట? సాతాను వస్తుంది. చెప్పండి అందరూ. ఎప్పుడైతే దేవుని మహిమను కోల్పోతున్నామో వెంటనే ఎవరు వస్తారంట? సాతాను మన దగ్గరికి వస్తుంది. అందుకని సాతానికి మన అవకాశం ఇవ్వకుండా మనం చూసుకోవాలి. దేవుడేమో మనందరికీ మహిమని ఇవ్వాలని కోరుతున్నాడు, అనుగ్రహించాలని కోరుతున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తారంట? పాపం వలన మహిమని పోగొట్టుకున్నారు. రెండోది మనం చూస్తే పాపం వల్ల మనుషుడు ఏం పోగొట్టుకున్నాడు? కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చదవండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వాక్యం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎప్పుడైతే మనుషుడు పాపము చేస్తున్నాడో అప్పుడు ఆ మనిషి ఏమైపోతుందంటే దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆదాము అవ్వలు ఏం చేస్తారు? దేవుని యొక్క ఆజ్ఞని అనుసరించకుండా వాళ్ళ పాపం చేపట్టి దేవుని సన్నిధిలోంచి ఏం చేస్తాడు? దేవుడు ఏదైనా తోటని బయటికి వెళ్ళగొట్టేశాడు. ఇంకా ఉండటానికి వీలు లేదు, నా ఎదుట నా సన్నిధిలో ఉండే అర్హత నీకు లేదని చెప్పి ఆదాము అవ్వల్ని బయటికి పంపించేస్తాడు. అలాగనే కయ్యను కూడా పాపం చేస్తాడు, తమ్ముడిని చంపేస్తాడు. నీ తమ్ముడు ఎక్కడ అంటే నాకు తెలియదని చెప్పాడు. అప్పుడు ఆ కయ్యను కూడా చెప్పాడు, నా సన్నిధి నుంచి కూడా వెళ్ళిపో అని చెప్పాడు. కాబట్టి దేవుని బట్ల మనము దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతున్నామో అప్పుడు గ్రహించాల్సి అంటే మనం పాపం చేస్తాం కాబట్టి దేవుని మనం ఏమైపోతున్నాం? దూరం. పాపం చేస్తాడు, బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, చర్చి కూడా రాడు. కారణం అంటే అంత పాపం నేను చేస్తా కాబట్టి దేవుని దగ్గర రాలేను, ప్రార్థన చేయలేను, దేవుని నేను అడగలేని చెప్పేసి మనిషి ఏం చేస్తాడంట? దేవుని సన్నిధికి రాడు. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ సంసోనులో ఏముందంట? సాంసోన్లో ఏముంది? పరిశుద్ధాత్మ బలం ఉంది. చెప్పండి, ఏముందంట? పరిశుద్ధాత్మ బలం ఉంది. కానీ ఆ పరిశుద్ధాత్మ బలం ఎప్పుడు పోయింది? దెలీలా దగ్గరికి వెళ్ళి పాపం చేసి మత్తుగా ద్రాక్షరసం తాగి అతను చెడు కార్యం మునిగిపోయినప్పుడు ఆ జుట్టు అంతా కత్తిరించినప్పుడు ఆయనకి ఏమైందంట? బలమంతా, అభిషేకం దానిలోంచి పోయింది. సౌలు ఎవరంట? సౌలు ఏం చేశాడు? దావీదుని చంపాలని తిరుగుతున్నాడు. దావీదు ఏం చేశాడు? గొలియాతుని చంపి ఇశ్రాయేలుకి రక్షణ ఇచ్చాడు. కానీ సౌలు ఏం చేశాడు? అన్యాయంగా దావీదుని చంపాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ అభిషేకాన్ని సౌలులోంచి తీసేసి ఎవరికి ఇచ్చాడ? దావీదుకి ఇచ్చాడు. సౌలుకి ఏమి ఇచ్చాడు? దురాత్మని ఇచ్చాడు. ఏమిచ్చాడ? దురాత్మ. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉందా పోయిందా? చెప్పండి. పాపము చేయటం వల్ల పరిశుద్ధాత్మ ఉందా పోయిందా? పోయింది. అందుకే దావీదు అన్నాడు, నేను పాపము చేస్తాను కాబట్టి నీ సన్నిధిలో దాన్ని తోసేయొద్దు, పాపం చేసేవాడు నీ ఎదురు నిలబడలేడు, అర్హత యోగ్యత నాకు లేదు, కాబట్టి నీ సన్నిధిలో నిలబడే భాగ్యం నాకు ఇవ్వండి. రెండోది, పరిశుద్ధాత్మ నా ఎదురు తీసేయొద్దు, నేను పాపం చేస్తే పరిశుద్ధాత్మ నా ఎదురు నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి ఆ పరిశుద్ధాత్మ నన్ను విడిచిపెట్టి వెళ్లకుండా నాకు సహాయము చెయ్యండి అని ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? దావీదు మహారాజు. చెప్పండి అందరూ, ఎవరంట? కాబట్టి దేవుడికి దావీదైనా ఒకటే, నువ్వైనా నేనైనా ఒకటే. దావీదు ఎక్కువ ఇష్టం కదా, దేవుడు వదిలేసాడా క్షమించి? దావీదు తప్పు చేస్తాడు, దేవుడు వదిలేసాడా శిక్షించాడా? చెప్పండి అందరూ, శిక్షించాడా క్షమించాడా? శిక్షించాడు. శిక్ష పడాల్సిందే, నువ్వు తప్పు చేస్తా కాబట్టి శిక్ష అనుభవించాల్సింది చెప్పేసి దావీదుని దేవుడు ఏం చేస్తాడంట? శిక్షించాడు. అందుకనే మనం కూడా మన జీవితంలో పాపానికి మనం శిక్ష అనుభవించాలి. అప్పుడే మనకి బుద్ధి వస్తుంది. అప్పుడు మరొకసారి ఆ పాపం చేయకుండా మనం భయపడతాం. దేవుడు చెప్పాడు ఒక వాక్యం, ఇప్పుడు చదవద్దులే, పౌలు గారు చెప్పారు తిమోతికి. ఏమని చెప్పారంటే, తప్పు చేసిన వాడిని అందరి ముందు గర్జించు, ఆడికి భయం కలిగి ఇంకొకసారి తప్పు చేయని చెప్పాడు. అందరి ముందు ఏం చేయాలంటే వాడిని గర్జించు, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇంకోసారి అందరం తప్పు చేయడానికే భయపడతాడు. అందుకని దేవుడు ఇక్కడ మనందరి జీవితంలో ఎందుకు
శిక్షించాడు కానీ చంపాడా? చంపడా. శిక్షించిన తర్వాత దావీదు తప్పని తెలుసుకున్న తర్వాత మళ్ళా దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు, పరిశుద్ధాత్ముల ఆనందాన్ని పొందాడు. అందుకని మనము మొట్టమొదటిగా పాపం చేసేటప్పుడు దేవుని మహిమను కోల్పోతున్నాం. రెండోది పాపం చేసేటప్పుడు దేవుని ఏం కోల్పోతున్నాం? సన్నిధిని కోల్పోతున్నాం. అభిషేకాన్ని కూడా మనం ఏం చేస్తాంట కోల్పోతున్నాం. మూడోది మనం చూసినట్లయితే పాపము చేసినప్పుడు దేవుని ముఖాన్ని చూడకుండా దేవుని దర్శనాన్ని కోల్పోతున్నాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచును, గనుక ఆయన ప్రార్థన ఆలకింపుకున్నాడు. కానీ ఎప్పుడైతే మనుషుడు పాపము చేస్తాడో ఆ పాపం వల్ల మనిషి యొక్క జీవితం ఏమైందంట? దేవుని ముఖం మరుగు చేయబడుద్ది. అంటే దేవుని ముఖం మనకి కనబడదు, దేవుని యొక్క దర్శనం మనకి కనపడదు. చూసారా, దేవుని యొక్క ముఖం మనకు కనపడదు, దేవుని యొక్క దర్శనం మనకే కనపడదు. అందుకే రాస్తుంది మొదటి వాక్యం, మీ దోషములో మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను, గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. కాబట్టి మనము పాపము చేసేటప్పుడు అంటే దేవునికి ఇష్టం లేని కార్యములు, చెడు కార్యముల్లో ఎప్పుడైతే మనం కనబడుచున్నామో దేవుడేమో రక్షించలేని వాడిగా ఆయన హస్తమేం కొరచకాలేదు, మన ప్రార్థన విననేరక ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములో మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేసి మీ పాపములు ఆయన ముఖాన్ని ఏం చేస్తాంట మరి. ఇప్పుడు చూడండి, ఇద్దరు మనుషులకి గొడవ అయిందనుకో, ఒక ఇంట్లోనే, ఒక స్నేహితులో, ఒక సంఘస్లో, ఎవరైనా సరే ముఖం చూసుకుంటారా? ఏమ్మా చూస్తారా? ముఖాన్ని చూస్తారా? చూడరు. భార్య భర్త నీ ముఖం దరిద్రం అంటారు. కోపం మొత్తం గొడవ చేయండి, చిచి నీ ముఖం పొద్దున వచ్చి నీ ముఖం చూడండి అని ఏం చేస్తారు? ఇంట్లో కూడా ఎదురు పడితే ఏం చేస్తారు? మొక్కలు తిప్పినట్టు వెళ్తూ ఉంటారు. పాపం చేస్తే అంటే ఇద్దరు గొడవ అయితే సమాధానం లేదు. నేను ఒకసారి చూస్తానండి ఆ చర్చిలో చూస్తాను, ఇద్దరు గొడవ అయింది. ఒక ఆమె ఇంకొక ఆమె కనపడగానే కాండ్రిచ్చి ఏంటన్నా కాండ్రిచ్చి ఏం చేస్తుందంట ఉమ్మే అంత బాధ ఆమెకి. మరి మనుషులకే ఇంత ఉంటే మరి దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? మనుషులకే ఇంత ఏ అసహ్యత ఉంటే ఒక మనిషితో చిన్న గొడవ అయితే మాట్లాడకపోతేనే ఎంత ద్వేషంతో మనం కనబడితే నిజంగా పాపం చేసే వ్యక్తి దేవుని ముఖాన్ని చూడగలడా చెప్పండి? చూడగలడా? ఎదురు పడినవాడు ఏం చేస్తారు? మొక్క ఇట్లా పెట్టుకు వెళ్తుంటారు. లేకుంటే ఎదురు వస్తున్న మనిషి ముందు పక్కకి ఎట్లా వెళ్ళిపోతాడు, ఆ మనిషికి ఎదురు వెళ్ళలేవు. అంటే మనిషిగా అంత బాధగా ఉంటుంది. అప్పుడు మరి పాపం చేసే వ్యక్తి దేవుని డైరెక్ట్గా చూడగలడా? చూడలేడు. అందుకనే మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చేస్తాయి. ఈ అడ్డముగా వచ్చిన పాపాలు బట్టి మనుషుడు ఏం చేయలేకపోతున్నాడు? దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. అందుకని దేవునికి ముఖము మీకు మరుగు చేయబడి ఉంది కాబట్టి ఆయన మీ ప్రార్థన ఆలకింపుకున్నాడు. అందరి కళ్ళు మూసుకోండి, సమయం అయిపోయింది. మిగతా విషయాలు మీకు ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి, వచ్చే ఆదివారాన్ని మీకు చెప్తాను నేను. దేవుని బిడ్డలైన మనందరం కూడా ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదివినాం? దేవునికి సన్నిధిలో పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే మన దేవుని యొక్క కృపా వరము మనకి నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ఆయన కృప దానాన్ని మనకిచ్చి, ఆయన కృపా పుణ్యకార్యం మన కొరకు చేసి, నీతి కార్యం మన కొరకు చేసి, ఆయన మనల్ని మరణం నుంచి పాపం నుంచి విడిపించినాడు. పాపం మరి దురాశ వలన పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. అందుకని మనకు దురాశలు రాకుండా, పాపం రాకుండా
రాకుండా మరణం రాకుండా మనం చూసుకోవాలి. మరి తర్వాత చూస్తున్నా మనం మా పాపం అనేది ఎప్పుడైతే మనం చేస్తున్నామో అప్పుడు మహిమను కోల్పోతున్నాం. ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుని సన్నిధిని పరిశుద్ధాలు కోల్పోతున్నాం. ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుని ముఖాన్ని చూడకుండా ఆయన దర్శనాన్ని కోల్పోతున్నాం. ఈ చివరి దినాలు అనేకులు పాపం చేసి మందిరానికి రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, కన్నీళ్లు కార్చట్లేదు, దేవునికి మహిమకరణ సాక్షిగా కనబడట్లా. ఈ చివరి దినాలకు వచ్చి మనందరూ కూడా సకల పాపములు దోషముల్ని విడిచిపెట్టి దేవునికి మహిమను చుట్టకు దేవుడు మనల్ని సాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. పాపములో మరణించే నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరే. పాపములో మరణించే నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరే. ఆత్మ వలన నన్ను అభిషేకించి నీ ఆలయముగా మార్చి తీరే. ఆత్మ వలన నన్ను అభిషేకించి నీ ఆలయముగా